ఎప్పుడైనా కూడా ఇంటి నిండా కూర్చొని ఆ అమ్మకి కష్టం ఈ అమ్మకి కష్టం అదో ఇదో అని ఇంట్లో ఉంటాడు కాబట్టి మంది అని అనుకుంటా ఉండేది మేము ఇద్దరం రోజు. ఆ రోజు లేచి అడిపోయిండు, అడిపోగానే ఇంటికి వచ్చి ఇడిపోయిండు, ఇడిపోయి వచ్చినాక కాసేపు 10 నిమిషాలు కూడా పడుకోవాలి లేచాడు చక్కగానే వెళ్ళిపోయాడు. ఆ రోజు ఏం మాట ఏం కూడా ఆ రోజు మాట్లాడున్నది లోకము కలియుగాంతము అవ్వును కాయము యాడున్నది లోకము యాడున్నది లోకము కలియుగాంతము అవ్వును కాయము యాడున్నది లోకము. ఆయన ఇల్లు మా ఇంటి పక్కనే. అయితే నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా ఎవరన్నా తీసుకుపోవడానికి వాళ్ళు బండి ఎక్కిందాక నేను ఎమ్మటే పోతా. పోయి అక్కడ నిలబడి అనుకో మళ్ళీ వస్తా. ఒక తువాలో సైడ్ వేసుకున్నాడు, ఇటే 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 చూస్తుండే. ఆయనకి వెళ్ళినాయి అరే ఏంటి ఇట్లా చూస్తా అంటే ఏందండి నేను ఇంటికి వచ్చాను కదా మా అమ్మాయితో ఏందమ్మా ఇలా నానబోతుంటే ఒకటే నిలబడి కారోబారు గారు చూస్తా ఉండు. మళ్ళీ పెద్దవాళ్ళు కరకట ఉప్పలయ్య వ్యక్తి అదే కొడుకు శ్రావణ ఆయన కొడుకే చేసి అదే కరెక్ట్ కనుక వీడు ఏళ్ళు ఉన్నారు ఇంకా బ్యాచ్ రాలేదేంది వీళ్ళు అప్పటికప్పుడు అదే పెద్ద బిడ్డ ఇంటికాంచి కట్టెలు గాని కత్తులు గాని బడిసెలు గాని ఈ జనం మళ్ళీ బండ్ల మీద పెట్టుకొని పోయి అన్ని రకాలుగా చేసి కొత్త అంటే వీళ్ళు కనకటం కన్నా అన్నోను అక్కడొక్కరు వీళ్ళకి ఎదురయ్యారట. వాళ్ళు బీర్లో పెట్టి ఎత్తుకొని వీళ్ళకి వస్తున్నారట.